హలో అండి. వెల్కమ్ టు దర్శిత్ టాక్స్. ఇవాల్టి వీడియోలో మినప్పప్పు చక్రాలు ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఈ చక్రాలొచ్చేసి మీరు శనగపిండి లేకుండా పిల్లలకి హెల్తీగా చేసి పెట్టొచ్చు. చాలా క్రంచీగా మినప్పప్పు టేస్ట్ వల్ల మరింత రుచిగా ఉంటాయండి నార్మల్ శనగపిండి చక్రాల కంటే. ఎలా చేయాలో చూసేద్దామా? సో, ముందుగా నేనైతే 2 కప్స్ మినప్పప్పుని ఇలా ఒకసారి వాష్ చేసేసుకొని, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నానపెట్టుకోవాలి. ఒక 5 అవర్స్ దాకా నానపెట్టేసుకోండి. ఇప్పుడు నానపెట్టేసాక ఒకసారి వాష్ చేసేసి వీటిని కుక్కర్‌లో ఉడికించుకోండి. కొన్ని నీళ్ళు పోస్తే చాలు, ఎక్కువ నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఒక 2 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. కొంచెం ఉడికాయి అని తెలిస్తే చాలు. ఇక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇందులోనికే మీరు కొంచెం తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఒకవేళ మీకు మెత్తగా అవ్వట్లేదు పప్పు అని అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇది మొత్తానికి ఎలా వస్తుందంటే వడియాల పిండిలాగా వస్తుందనమాట ఉడకపెట్టాం కాబట్టి. ఉడకపెట్టకపోతే మీకు దోస బ్యాటర్ టైప్‌లో వస్తుంది. కానీ మనం ఉడకపెట్టేసాం కాబట్టి ఇదొచ్చేసి మనకి వడియాలు పెట్టుకునే బ్యాటర్ లాగా వస్తుందనమాట. ఇక ఇప్పుడు ఒక కప్పుకి 3 కప్పులు బియ్యపిండి తీసుకోండి. నేనైతే రెడీమేడ్ బియ్యపిండి వాడాను. మాకు దొరకదు కాబట్టి మీరైతే మంచిగా కడిగేసి ఆరబెట్టి పట్టించిన బియ్యపిండిని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి అన్ని డ్రై ఇంగ్రీడియెంట్స్ యాడ్ చేసుకోవాలి. 1-2 స్పూన్స్ వాము నూరుకొని యాడ్ చేసుకోండి. అలాగే ఒక 1-2 స్పూన్స్ సాల్ట్, తగినంత కారం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం మీ టేస్ట్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియెంట్స్ అంతా ఒకసారి పిండిలో మిక్స్ అయ్యేటట్టు కలిపేసేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పప్పు బ్యాటర్‌ని ఇందులోకి యాడ్ చేసేసుకొని బియ్యపిండినంతా ఈ మినప్పప్పు బ్యాటర్‌తో మంచిగా నీట్ చేసేసుకోవాలనమాట. ఎక్కడ కూడా డ్రై పౌడర్ లేకుండా మొత్తము మిక్స్ చేసేసుకోవాలి. మనకి ఒకవేళ ఎక్కడన్నా ఇంకా మిక్స్ అవ్వట్లేదు అన్న స్టేజ్ వస్తే కొంచెం లైట్‌గా హాట్ వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోండి. ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తాయన్నమాట. ఇప్పుడొచ్చేసి చక్రాల గిద్దలోకి ఒత్తుకోవడానికి ఇలాంటి ప్లేట్ పెట్టుకోండనమాట. ఇలా మీడియం సైజ్ హోల్స్ ఉంటాయి కదా! ఇలాంటి హోల్స్ దాన్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ముద్దను తీసుకొని చక్రాల గిద్దలోకి లోడ్ చేసేసుకోండి. మీ దగ్గర వేరే టైప్ చక్రాల గిద్ద ఉంటే మీకు తగ్గట్టుగా మీరు లోడ్ చేసుకోండి. కొంతమందికి ఈ చక్రాల గిద్ద వాడడం రాదు. సో, చక్రాల గిద్ద లోడ్ చేసేటప్పుడు పైన తిప్పుకునే స్క్రూ అంతా పైకి ఉండాలి. లోపలికి ఉందంటే మీకు లోపల పిండి ఎలా పెట్టడానికి రాదనమాట. అప్పుడు ఆ టైంలో స్క్రూని మొత్తం పైకి తిప్పుకోవాలి. ఇది అనమాట టెక్నిక్. సో, ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రం చెప్తున్నాను. సో, ఇలా ఎలా పడితే అలా తిప్పుకోకూడదు. నేను మీకు శాంపిల్ ఏసి చూపిస్తాను. నాకు ఫస్ట్‌లో వచ్చేది కాదు. సో, ఇలా తిప్పితే మీకేమవుతుందంటే సెగొచ్చేస్తదనమాట. సో, ఏదో ఒకటి ఆ టైంలో ఏం చేయాలి అని అనిపిస్తే నైఫ్‌తో కట్ చేసి ఫస్ట్ దాన్ని పెట్టేసేయండి పక్కకి. సో, ఇలా చేస్తే మొత్తం ముక్కలయిపోయి మీకు ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోయి తీసుకోవడం కష్టమవుతది. సో, అలా కాకుండా ఫస్ట్‌లో ట్రై చేసే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడక్కడే వాటి మీద ఏసేసి రౌండ్‌గా తిప్పుకుంటూ వేసేసి కట్ చేసేయండి. ఒకటి మీకు పెద్ద చక్రం వేయడం రాలేదంటే చిన్నవి 2 ఏసుకోండి పెద్ద బాండీలో. నా దగ్గర ఐరన్ కడాయి పెద్దది లేదు. సో, నేను ఫ్రై పానే వాడుతున్నాను. మీకు కుదిరితే పెద్ద ఐరన్ కడాయిని యూజ్ చేయండి. ఇప్పుడు చూడండి మరో చక్రం వేస్తున్నాను. ఇక్కడ చూడండి నేను ఫ్రంట్, బ్యాక్, రౌండ్ చక్రం మీదే వేసేసి మనము హ్యాండ్ కొంచెం బాండీకి పక్కకు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి. బాండీ మీద ఉంచేసామంటే నూనె సెగ చేయికి తగిలేసి చేయి కాలుతదనమాట. సో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, మీకు చిన్నవి వేయగలిగితే చిన్నవి, పెద్దవి వేసుకోగలిగితే పెద్దవి. ఒక 2, 3 ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తాయి. ఇప్పుడు ఇంకా ఓన్లీ జస్ట్ కింద వైపు ఒకసారి, పైన వైపు ఒకసారి ఫ్లిప్ చేసుకొని కాల్చేసుకోండి. కొంచెము గోల్డెన్ కలర్ వచ్చేసరికి లేదంటే కొంచెం లైట్‌గా తెల్లగా వచ్చిన తర్వాతైనా తీసేసుకోండి. మరీ టూ మచ్ బ్రౌన్ కలర్ రావాల్సిన పని లేదు. తీసేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు చూసారా ఇందులో 2 కలర్స్ ఉన్నాయి. అలా వచ్చేస్తాయన్నమాట. మీకు కొంచెం కాలింది బాగా అనన్న టైంకి తీసేసుకోండి. బాండీలో నూనె ఎప్పుడు బాగా వేడిగా ఉండాలండి. వేడిగా లేకపోతే మీకు చక్రాలు నూనె పీల్చేసి అంత బాగా కాలవనమాట. త్రూ ఔట్ ద ప్రాసెస్ నూనె వేడిగా ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి.
ఇప్పుడు చూసారా బాండీలో నేను ఒకటేసారి 2 ఇలా వేసుకున్నాను. ఇలా కూడా వేసుకోవచ్చు. రాని వాళ్ళు చిన్న చిన్న చక్రాలు గూడా ఒత్తుకోవచ్చు. ఇలా కూడా చేసిన సేమ్ టైమ్‌లో వేస్తాం కాబట్టి 2 ఒకటేసారి వేగిపోతాయి. ఒకసారి కింద, ఒకసారి పైన ఫ్రై చేసేసుకోండి. ఇంతే చాలా సింపుల్ కదా! చక్రాల రెసిపీ చాలా డిఫికల్ట్ అని ఓన్లీ అమ్మమ్మలు, నాయనమ్మలే చేసి పెడతారని పిల్లలు అనుకోకుండా మనం కూడా మన పిల్లలకి హ్యాపీగా చేసి పెట్టేసేయొచ్చండి. 1 ఆర్ 2 టైమ్స్ చేస్తే చాలు పిల్లలకి మీరు ఈజీగా ప్యాకెట్ ఫుడ్ పెట్టకుండా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టేసేయొచ్చు. సో, ఇలా చేసుకున్న చక్రాల్ని మీరు ఎయిర్ టైట్ బాక్స్‌లో స్టోర్ చేసుకుంటే 10-15 డేస్ దాకా కూడా క్రంచీగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటి మరి నచ్చిందా? హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం దర్శిత్ టాక్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి.